ఆలోచించేంత కంటెంట్ ఇప్పుడు ఏముందండి? అదేంటి కాంచన అలా అంటావు? కథ ఎంతో ఉత్కంఠగా ఉన్నప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ సీరియస్ గా ఆలోచించాలి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఇప్పుడు ఏ విషయంలో అంత ఉత్కంఠగా ఉన్నావు బావా? ఒక పక్క తారక్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. మరో పక్క సంతకాలు చేయడానికి నీలవేణి డివోర్స్ పేపర్స్ తీసుకుంది. ఇప్పుడు ఆ పేపర్స్ మీద సంతకాలు చేస్తుందా చేయదా, చేస్తుందా చేయదా అని మనం కూడా ఉత్కంఠగా ఫీల్ అవ్వాలి. చలో నాతో పాటు మీరు కూడా టెన్షన్ పడండి. అయ్యో కర్మ, పక్కూర్లో వర్షం వస్తుందని ఈ ఊళ్ళో గొడుగేసుకొని తిరిగాడంట నీలాంటోడు ఒకడు. కాంచన, గొడుగేసుకొని ఈ ఊర్లో తిరగడం ఎందుకు? వర్షం వచ్చే ఊర్లో తిరిగితే బాగుంటుంది కదా. బావా, నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. ఇప్పుడు నేనేమైనా పాడైపోయానా బాగు చేయడానికి? కన్ను కాలు అన్ని బానే ఉన్నాయి కదా. మీరు బాగు చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం అనే కాన్సెప్ట్లన్నీ పక్కన పెట్టండి. ముందు నాతో పాటు టెన్షన్ పడండి, అటు ఇటు తిరగండి. అయినా ఇప్పుడు ఆ నీలవేణి పేపర్స్ మీద సంతకాలు చేస్తే మీకేమొస్తుంది, చెయ్యకపోతే మీకేమొస్తుంది? సంతకాలు చేయకపోతే నీలవేణే తారక్ భార్య స్థానంలో కంటిన్యూ అవుతుంది. సంతకాలు చేసేస్తే నీలవేణి వెళ్ళిపోయి ఆ స్థానంలో ఖర్చన వస్తుంది. రెండిట్లో ఏది మనకి పెద్దగా బెనిఫిట్ కాదే కదా. మరెందుకు బిస్కెట్ కోసం తోకుపుతూ తిరుగుతున్న కుక్కలా అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు? ఇదిగో నిమిష, కుక్క తొక్క అన్నావంటే నీ ముక్కు కోసి పారేస్తా. అబ్బా, ఇక ఆపుతారా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ ముక్కల గురించి తొక్కల గురించే కాదు. ఒకవేళ నీలవేణి డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రేపు అర్చన ఆ స్థానంలోకి వస్తుంది. అప్పుడు అర్చనని మనం ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎలా ఈ ఇంటి నుంచి తరిమి కొట్టాలో అది ఆలోచించాలి. అక్క, తెల్లవారుజామునే కోడి కూస్తుందని రాత్రంతా మేల్కొనుందంట నీలాంటిదే. ఆ అర్చన వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే, అప్పటి వరకు కూల్గా ఉండు. నేను పని చేయట్లేదు. ఆఫీస్ పనులు చేయడం కుదరదు కాబట్టి సైనింగ్ అథారిటీ నీలవేణికి ఇవ్వాలనుకున్నాను. సైనింగ్ అథారిటీ తనకివ్వడమేంటి? నా జీవితాన్ని పంచుకునే తను నా హక్కులని అధికారాలని ఎందుకు పంచుకోకూడదు? ధర్మం చేయండమ్మా. అమ్మా, ధర్మం చేయండమ్మా. అమ్మా, ₹1 అయినా దానం చేయండమ్మా. నా జీవితాన్ని నేను కూడా సరిదిద్దుకోవాలి కదా. దాన్నొక సరైన మార్గంలో నడిపించుకోవాలి కదా డాడీ. తారక్ సార్, మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ, మీ అభిమానాన్ని ఎగతాళి చేయాలని కానీ నా మనసులో లేదు. కేవలం మీ సంతోషం కోసం, మీరు స్వేచ్ఛతో కొత్తగా మొదలు పెట్టబోయే జీవితం కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నన్ను క్షమించండి. హృదయమే చీకటై కమ్మిన వేళలో వేకువై నడిపినావు వెలుగులా. పుడమిలా నీవేనా యాతనే మోసవో ఉదయ సంధ్యల నడు